హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఈరోజైతే మధ్యాహ్నం నేను మజ్జిగ చారు అయితే చేస్తున్నానండి. కూరగాయలు ప్రస్తుతానికి ఉన్నాయి, కాకపోతే కర్రీ అయితే వద్దులే, చారు చేయని చెప్పేసి మా బాబు అనడం. ఇక పిల్లలకి ఏదైనా ఇష్టమైంది చేస్తేనే కదా కడుపు నిండా తినేది. అందుకే ఏంటంటే మా బాబు అయితే పెరుగు చారు చేయ మమ్మీ అన్నాడని చెప్పేసి తనకు చేస్తాను. ఇక తను పాటు ఇక మేము కూడా తినేయచ్చు అని చెప్పేసి ఇక మధ్యాహ్నం వరకు అయితే చారు అయితే చేస్తున్నానండి, మజ్జిగ చారు. చూడండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సింపుల్గా ఉంటుంది. పెరుగు చారు తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయం ఇది. మనకి కూరలు ఎప్పుడైనా తినబుద్ధి కానప్పుడు, కూరగాయలు అవైలబుల్గా లేనప్పుడు ఇంట్లోనే పెరుగు ఉంటే దాన్ని మజ్జిగలా చేసేసి తాలింపు వేసుకోవచ్చు. సింపుల్గా 5 నిమిషాల్లో అయితే అయిపోద్ది. పిల్లలు కూడా కారం అది ఉండదు కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండి తింటారండి పిల్లలు అయితే. ఇంకొంచెం ఈ మధ్య మా బాబు కొద్దిగా చారులు అలవాటు చేసేవాళ్ళండి. కొంచెం చారులు కూడా ఇష్టంగానే తింటున్నారు. తనకి ఇంకా చారులాగా ఏదన్నా రసంలాగా కానీ, ఇట్లాగా మజ్జిగ పులుసు కానీ, పప్పు కానీ చారు చేసి కొంచెం ఏదన్నా వడియాలు లాంటివి వేయించిస్తే కడుపు నిండా తినేస్తుండ అనమాట. ఇక చారు చేయమని అని చెప్పేసి అయితే చేస్తున్నాను. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను, చూశారు కదా. ఆనియన్స్, తాలింపులు, కరివేపాకు ఇవన్నీ వేయించుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా తాలింపు కొంచెం మరీ ఎక్కువగా వేయించితే బాగోదండి. మామూలుగా సాఫ్ట్గా ఉంటాయి కదా ఉల్లిపాయలు, మెత్తగా కొంచెం అలాగే వేగిన తర్వాత ఏంటంటే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఇక దాన్ని ఇంకా కొంచెం ఆనియన్స్ అలా వేగిన తర్వాత మనం మజ్జిగలాగా చేసుకొని, పెరుగు ఉంటుంది కదా, పెరుగుని మజ్జిగలా చేసుకొని ఆ మజ్జిగ మనం ఇక ఈ తాలింపులో కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉంచేసి ఎమ్మటనే గ్యాస్ ఆపేసుకుంటే చారు అయితే చాలా బాగుంటుందండి. ఇరిగిపోతే అసలు బాగోదండి, ఒక్కలుగా పలుకులుగా ఉంటుంది. ఇరిగిపోకుండా ఎమ్మటనే తాలింపులో వేసి మంట హై చేయకూడదు, కొంచెం ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. మజ్జిగ అయితే ఇరిగిపోద్ది ఇంకా తాలింపులోని. అందుకే ఏంటంటే మనం తాలింపులో పోసిన వెంటనే ఇక గ్యాస్ ఆపేసుకుంటే మజ్జిగ చారు అయితే మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, బాగుంటుంది మజ్జిగ చారు అయితే. అందుకే ఈరోజు అయితే నేను చేశాను, అలానే చేశాను. నేను ఎప్పుడు చేసినా ఇంకా తాలింపులో వేసిన వెంటనే మజ్జిగ గ్యాస్ అయితే ఆపేస్తానండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి కొంచెం వేడొచ్చిందాక ఉంచేసి వెంటనే ఆపేస్తాను. అట్లా మరిగిందాక ఉంచామనుకోండి, రసం కానీ మనం పప్పుచారు కానీ మరిగినట్టు ఉంచితే అది ఇరిగిపోతాయి, ఒక్కలుగా అయినట్టు ఉంటుంది. చారు బాగోదు, ఇక టేస్ట్ కూడా బాగోదు. అందుకే నేను ఇంక ఇట్లాగ మజ్జిగ తాలింపు వేగిన తర్వాత మజ్జిగని వెంటనే కొంచెం ఉప్పు వేసి మజ్జిగలా చేసి ఇక మజ్జిగని తాలింపులు వేసి ఒక 2 నిమిషాలు అలాగా 2-3 నిమిషాలు అలా ఉంచేసి వెంటనే గ్యాస్ ఆపేస్తాను. అదని సిమ్లోనే ఉంచుతానండి. హైలో పెట్టినా కూడా ఇరిగిపోద్ది పెరుగు. అందుకే ఇంక సిమ్లో పెట్టేసి వెంటనే ఆపేస్తాను. ఇంకా చారు అయితే రెడీ అయిపోయిందండి. అన్నం అయితే పెట్టేస్తున్నాను మా బాబుకి. వేడి అన్నంలో చారు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలు జారిపోతుంటుంది, ఇక మనం తింటుంటే నవలే పని కూడా ఉండదు. ఇక ఇట్లాగా ముద్ద పెట్టేసుకొని ఇంకా వేడి అన్నం కదా, చారు కదా, ఇక జారిపోద్దండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఓకేనా మరి. ఇక మా బాబు వెయిటింగ్ అనమాట, రెడీ అయ్యిండు. నాకు అన్నం కావాలి, ఆకలి అవుతుందని చెప్పేసి ఇక తనకైతే పెట్టేస్తున్నా. తనకు కలిపేసి ఇస్తే తనైతే తినేస్తాడండి. బాగుంటుంది వేడి అన్నంలో చారు వేసుకొని తింటుంటే జారిపోద్దండి, కడుపు నిండా తినేయచ్చు. 2-3 ముద్దలు కొంచెం ఎగస్ట్రానే తినేస్తామండి మనమైతే, అంత టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. కొంచెం పెరుగు చారుకు వచ్చేసి పుల్లటి పెరుగు ఉంటుంది కదా, పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పుల్లగా చాలా టేస్ట్ ఉంటుంది. కాలిపోతుంది చారు, వేడిగా ఉంది. అన్నం కూడా ఇప్పుడే దించాను కదా, వేడిగా ఉంది. మేమైతే మ్యాక్సిమం అప్పటికప్పుడే వేడిగా వండేసుకొని తింటామండి. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం అలాగా కొంచెం ముందు వండేస్తాము. ఇక ఎక్కువగా అయితే అప్పటికప్పుడు తినే ముందే వండుకుంటాం. నేను తిన్నాను ముద్ద, చాలా బాగుంది. మా బాబు కూడా కొంచెం ముద్ద పెట్టి మమ్మీ అంటే తనకు కూడా పెట్టిస్తున్నా. టేస్ట్ అయితే బాగుందండి. ఓకేనా మరి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. మీ కర్రీస్ ఏంటో మాకు కామెంట్ చేయండి మరి. ఓకేనా మరి. ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం మరి. చారు అంటే ఇంకొంచెం వేయాలంట తనకి, ఇంకొంచెం అయితే వేస్తున్నాను చారు. ఓకేనా మరి. బాగుంది కదా. ఓకే మరి, బాగుంది. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.